థంబ్‌నెయిల్ చూసిన వాళ్ళకి, ఇంట్రో చూసిన వాళ్ళకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ మనం స్టిక్కర్స్ చేస్తున్నాం. అది కూడా ఎలాంటి స్టిక్కర్ షీట్ లేకుండా. నేను రీసెంట్‌గా బ్లింకిట్ నుంచి కొన్ని మార్కర్స్ తెప్పించాను. ఆ మార్కర్స్ ఎలా ఉన్నాయో వర్క్ చేద్దామని చూసి నాకవి నచ్చాక ఓకే. వీటితో ఫస్ట్ వీడియో ఇది చేస్తే బావుంటుందనిపించింది. అందుకని ఇది స్టార్ట్ చేసేసాను. దీనికోసం ఫస్ట్ నేను ఒక పేపర్ మీద డ్రాయింగ్స్ వేసుకున్నాను. ఇలస్ట్రేషన్స్ చిన్న చిన్నవన్నమాట. నాకు నచ్చేవి డూడిల్ లాగా చేశాను. ఇది 300 జీఎస్ఎమ్ పేపర్. నార్మల్ వైట్ పేపర్ కాదు. 300 జీఎస్ఎమ్ పేపర్. సో, నేనిక్కడ చాలా ర్యాండమ్‌గా నాకు నచ్చే క్యూట్ ఇలస్ట్రేషన్స్ వేశాను. ఇలస్ట్రేషన్స్ వేశాక ఇప్పుడు వీటిని కలర్ చేద్దామని స్టార్ట్ చేశాను. నాకు కొత్త కలర్స్ తీసి నాకు ఫస్ట్ మష్రూమ్ అంటే ఇష్టం. మష్రూమ్ అనేది వేయడం స్టార్ట్ చేశా. కానీ ఇక్కడ వేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ కలర్ స్ప్రెడ్ అవుతుంది. ఇలా డాట్ పెట్టగానే స్ప్రెడ్ అవుతుంది. సో, అది కొంచెం చూసుకోవాలి. నేను వేసిన బొమ్మలు చిన్నగా ఉన్నాయి. కానీ కలర్ చేయడం వల్ల అవి కొంచెం స్ప్రెడ్ అయ్యి గజిబిజిగా ఉంది. అది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు స్ప్రెడ్ అవుతుందని. ఎందుకంటే నేను ట్రై చేసిన పేపర్ మీద స్ప్రెడ్ అవ్వలేదు. ఈ పేపర్ మీద స్ప్రెడ్ అవుతోంది. సో, ఓకే. మొత్తానికి నేను వేసేసాను. సో, మెల్లమెల్లగా నేను వేస్తున్నాను. ఏ కలర్ ఎలా ఉంటుందో అవన్నీ చూస్తున్నాను. మష్రూమ్ కలర్ చేసేసాను. అవుట్‌లైన్ కోసం థిన్ పెన్ కూడా తెచ్చాను. కానీ ఈ మార్కర్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ట్రై చేద్దామని బ్లాక్ కలర్ తీశాను. ఇది బ్లాక్ కలర్ నేను చెప్పినట్టే డాట్ పెడితేనేమో స్ప్రెడ్ అవ్వలేదు. కానీ అవుట్‌లైన్ గీసాక మాత్రం మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇంతలా కనిపించింది మష్రూమ్. నాకైతే అంత ఏం నచ్చలేదు. అవుట్‌లైన్ ఈ మార్కర్‌తో నచ్చలేదు. మామూలుగా మార్కర్స్ బాగున్నాయి కానీ ఈ మార్కర్‌తో నాకు అవుట్‌లైన్ అంత సాటిస్ఫాక్షన్‌గా లేదు. సో, నేను జస్ట్ సర్లే స్టార్ట్ చేశాం కదా! ఏముందిలే చేసేద్దాం అని చెప్పి చేస్తున్నాను. తర్వాత ఐస్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు లైన్స్ ఏసేటప్పుడు మాత్రం అమ్మో! ఇప్పుడు ఈ బండదానితో ఏస్తే మొత్తం ఫిల్ అయిపోతుంది. ఎందుకులే అని చెప్పి నేను నా థిన్ మార్కర్ తీసుకున్నాను. ఆ థిన్ పర్మనెంట్ మార్కరే చాలా సన్న టిప్ ఉంటుంది. ఇది పెన్నులాగా దీంతో పాటు ఇస్తున్నాను. ఇది వేసాక నాకు ఓకే. కలరింగ్ దీంతో చేద్దాం. అవుట్‌లైన్ మాత్రం మన మామూలు థిన్ మార్కర్‌తో ఇద్దామని ఫిక్స్ అయిపోయా. మష్రూమ్ తర్వాత క్రోకడైల్ స్టార్ట్ చేస్తున్నా. నాకు ఈ ఇలస్ట్రేషన్స్ అన్నీ వేసాక చాలా ముద్దుగా అనిపించాయి. యాజ్ యూజువల్ మళ్ళీ కలరింగ్ స్టార్ట్ చేయంగానే అది కొంచెం స్ప్రెడ్ అవ్వడం మొదలెట్టింది. సర్లే ఏం పర్లేదులే అర్థమైంది కదా మనకి సీన్ దేనికి వెయ్యాలి ఇవి అని చెప్పి నేను కలరింగ్ స్టార్ట్ చేసి క్రోకడైల్ కూడా ఫినిష్ చేసేస్తున్నా. మీరు కూడా ఇవి బ్లింకిట్‌లో తీసుకోవచ్చు. ఇవి చాలా బాగున్నాయి మార్కర్స్ యాక్చువల్లీ. జస్ట్ స్ప్రెడ్ అవుతున్నాయి. మీకు ఇది ఎలా వాడుకోవాలో తెలిస్తే స్కెచెస్ లాగానే అండి. పెట్టంగానే కొంచెం స్ప్రెడ్ అవుతాయి కానీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. పిల్లలకి ఇవ్వడానికి లేదా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా ఇవి బాగుంటాయి. ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు. నేను నా ఓన్ రివ్యూ ఇస్తున్నాను అంతే. కలరింగ్ డిఫరెంట్ షేడ్స్ నేను 24 కలర్ సెట్ తెచ్చుకున్నాను. సో, డిఫరెంట్ షేడ్స్ యూస్ చేసి చక్కగా కలర్ చేసేస్తున్నాను. వన్స్ ఇవి మనం స్టార్ట్ చేస్తే మనకి అసలు ఎంత నచ్చుతుందో ఎప్పుడవుతాయో కూడా మనకి తెలీదు. అంత స్మూత్‌గా ఉంటాయి. అండ్ క్యూట్ ఇలస్ట్రేషన్స్ కూడా నేను వేసుకున్నాక మా పిల్లలు చూడకుండా జాగ్రత్తగా చేస్తున్నాను. ఎందుకంటే మా పిల్లలు చూస్తే వాళ్ళు లాగేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఇంట్లో లేనప్పుడు నేను ఇది స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా బ్లాక్ అవుట్‌లైన్‌తో దీనికి అవుట్‌లైన్ ఇచ్చేస్తాను. కలరింగ్ వేశాక డీటెయిల్స్‌కి మాత్రం నేను ఈ థిన్ టిప్ మార్కరే యూజ్ చేస్తున్నాను. ఇది పర్మనెంట్ మార్కర్. ఎందుకంటే డీటెయిల్స్ అనేవి మీకు నీట్‌గా రావాలంటే సన్న టిప్ ఉంటేనే వస్తాయి. లావు టిప్ ఉంటే మనం లైన్స్ వేసినప్పుడు 2 కలిసిపోయి అది పిచ్చిగా అవుతుంది. అందుకని డీటెయిల్స్ లేకపోతే ఇంక పిక్చరే ఉంటుంది చెప్పండి. ఏదో ముద్ద పెట్టినట్టు ఉంటుంది. అందుకని నేను చక్కగా డీటెయిల్స్ కూడా వేసేస్తున్నాను. అసలు ఈ మార్కర్స్ ఈ పేపర్ మీద స్ప్రెడ్ అవుతున్నాయా? లేదా వేరే పేపర్ మీద కూడా స్ప్రెడ్ అవుతాయా అని చెప్పి ఈసారి చార్ట్ పేపర్ తీసుకున్నాను. ఎందుకంటే మామూలు పేపర్ 300 జీఎస్ఎమ్ కూడా చేశాను స్ప్రెడ్ అవుతున్నాయి. ఇది చార్ట్ పేపర్. దీని మీద రాస్తున్నాను. లేదు ఇది స్ప్రెడ్ అవ్వట్లేదు. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసేయండి. సో, ఇప్పుడు ఇలానే మిగిలిన బొమ్మలు కూడా కలర్ చేసి కట్ చేసేసుకుందాం.
నేను ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచి కొన్ని కట్ చేశాను. అవుట్‌లైన్‌తో కొన్ని కట్ చేశాను. ఎందుకంటే డిఫరెన్స్ తెలియాలి కదా! ఏది ఎలా ఉంటుందని. సో, కొన్నిటికి ఎడ్జ్ పరంగా కట్ చేశాను. కొన్నిటికి గ్యాప్ ఉంచాను. ఈ మార్కర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో ఈ ఇల్లస్ట్రేషన్స్. ఇప్పుడు ఈ ఇల్లస్ట్రేషన్స్‌ని స్టిక్కర్స్‌గా చేసేద్దాం. దానికోసం నేను ఫస్ట్ ఒక బేకింగ్ షీట్ తీసుకుంటున్నాను. దాని మీద మామూలు మన ట్రాన్స్పరెంట్ సెల్లో టేప్ ఉంటుంది కదా! అది పెడుతున్నాను. పెద్దదే తీసుకోవాలండి వెడల్పుది. సన్నటి దాంతో కుదరదు. సో, వెడల్పుది తీసుకొని నేను దాన్ని ఇలా ఒక లేయర్ స్టిక్ చేసేసాను బేకింగ్ షీట్ మీద. ఇప్పుడు దాని మీద నేను చేసుకున్న ఈ కటౌట్స్ ఉన్నాయి కదా! అవి వాటి మీద పెడుతున్నాను. అవన్నీ మనం కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోవాలి కట్ చేయడానికి వీలుగా. ఇప్పుడు దాని మీద నేను మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ సెల్లో టేప్ వేసేస్తున్నాను. ఇలా మనం అన్ని కటౌట్స్‌కి 2 లేయర్స్ ఆఫ్ సెల్లో టేప్ వేసాం. ఇక్కడ చూసారు కదా! ఇప్పుడు వీటిని మళ్ళీ కట్ చేసుకుందాం. కొంచెం గ్యాప్ ఉంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వాటర్ ప్రూఫ్ స్టిక్కర్స్ అయిపోయాయి. కొంచెం గ్యాప్ ఉండడం వల్ల ఆ 2 టేప్స్ మధ్యలో ఇవి ఉండిపోయి మనకి ఊడిపోవన్నమాట. ఇప్పుడు దీన్ని నేను నా మొబైల్ కవర్ ఉంది కదా! నా మొబైల్ కవర్ మీద స్టిక్ చేద్దాం అనుకుంటున్నా. ఏ స్టిక్కర్స్ బావుంటుంది స్టిక్ చేయడానికి? నాకు లెమన్ అయితే బాగా నచ్చింది. కానీ కేస్ మీద బాగుండదు కదా! అందుకని నేను ఈ క్యూట్ అమ్మాయిని స్టిక్ చేసుకున్నాను. అంతే. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి క్యూట్ డిఐవై వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.